మంచు విష్ణు హీరోగా నటించిన కన్నప్ప ఈరోజు థియేటర్లోకి వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ అతిథి పాత్రలో నటించడం వల్ల తెలుగుతో పాటు హిందీలోనూ ఈ సినిమా మీద స్పెషల్ క్రేజర్ పడింది. శివపార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటించిన మరొక స్పెషల్ అట్రాక్షన్ మోహన్ లాల్ మరొక పాత్రలో చేయడం వల్ల మలయాళంలో మంచి బజ్ నెలకొంది. శివుడు మరియు పార్వతిగా నటించిన అక్షయ్ కుమార్, కాజల్తో స్టార్ట్ అయిన సినిమా మొదటి భాగం అంతా తిన్నడు అంటే మంచు విష్ణు బ్యాక్ స్టోరీ, నాస్తికుడుగా ఇతర తెగలపై పోరాటాలు చేయడం వంటి అంశాలతో సాగుతుంది. అయితే తిన్నడి ప్రేమ కథలో రొమాంటిక్ ట్రాక్, అనవసరమైన యాక్షన్ సన్నివేశాలు కథనం మరీ నిదానంగా సాగుతుండటం ఇబ్బంది పెట్టింది. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ యావరేజ్గా సాగింది. ఇక సెకండ్ హాఫ్ కాస్త రిలీఫ్. చివరి 40 నిమిషాలు రుద్ర పాత్రలో ప్రభాస్ ఎంట్రీ తర్వాత వచ్చిన హై చివరి వరకు నిలబెట్టగలిగాడు దర్శకుడు. ఇంతకీ నీకు పెళ్ళైందా అని ప్రభాస్ని అడగటం, నా పెళ్లి గురించి ఎందుకులే అని బదులివ్వడం వంటి డైలాగ్స్ ఫ్యాన్స్తో విజిల్ కొట్టించాయి. క్లైమాక్స్లో మంచు విష్ణు నటన సూపర్, నిర్మాణ విలువలు బాగున్నాయి, సినిమాటోగ్రఫీ ఓకే, నేపథ్య సంగీతం బిగ్ ప్లస్. కానీ విఎఫ్ఎక్స్ అక్కడక్కడ నాసిరకంగా ఉన్నాయి. రైటింగ్ కూడా ఇంకా బాగుండాల్సింది. మోహన్ లాల్, మోహన్ బాబు మెప్పించారు. ఓవరాల్ కృష్ణంరాజు కన్నప్ప అంత కాదు, కానీ ఓసారి చూడగలిగేలా ఉందని ఓవర్సీస్ నుంచి వస్తున్న టాక్. అసలు దేవుడే లేడు, ఆ లింగం ఒట్టి రాయి మాత్రమే అంటూ చిన్నప్పటి నుంచి బలంగా నమ్మిన తిన్నడు తర్వాత జరిగిన పరిణామాల వల్ల మహాశివుడి భక్తుడిగా ఎలా మారాడన్నదే కన్నప్ప కథ. అయితే తిన్నడు మహాభక్తుడిగా మారడానికి వాయులింగం కారణమవుతుంది. అడవిలో ఉన్న వాయులింగాన్ని దక్కించుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తుంటారు. దీనికోసం ఏకంగా అక్కడున్న జనాన్ని, గూడాన్ని కూడా తగలబెట్టాలని అనుకుంటారు. దీంతో తన గూడెంలో వాళ్ళని కాపాడుకునేందుకు తిన్నడు రంగంలోకి దిగుతాడు. వాయులింగాన్ని కాదు కదా, గూడెంలో ఎవరినైనా తాకాలంటే నన్ను దాటాల్సిందే అంటూ అడ్డుగా నిలబడి పెద్ద యుద్ధమే చేస్తాడు తిన్నడు. ఆ ప్రయాణంలోనే నెమలి రాణి అంటే ప్రీతి ముకుందంతో ప్రేమలో పడతాడు తిన్నడు. ఆమె శివుడి భక్తురాలు. అయితే దేవత మాట ధిక్కరించే వాడికి, పెద్దల మాటకి విలువ ఇవ్వని వాడికి ఈ గూడెంలో చోటు లేదంటూ ఆ తెగ నాయకుడు నాదనాథుడు అంటే శరత్ కుమార్ తిన్నడిని వెలివేస్తాడు. అలా గూడానికి దూరమైన తిన్నడిని మహాశివభక్తుడిగా మారుస్తాడు రుద్ర అంటే ప్రభాస్. అక్కడి నుంచి శివుడికి, అక్షయ్ కుమార్కి మహాభక్తుడవుతారు తిన్నడు. ఇందుకు కారణమైన పరిస్థితులేంటి? అసలు వాయులింగం కోసం ఎందుకు అంత పోరాటం జరిగింది? అసలు ఈ కథలో కిరాట అంటే మోహన్ లాల్, మహాదేవ శాస్త్రి అంటే మోహన్ బాబుల పాత్రలు ఏంటనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే. మరి ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ని కొట్టండి.